ఇక చంద్రబాబు నాయుడుకు సూపర్ 6 అనే పేరు వినంగానే ఇప్పుడు భయమేస్తుందట. సూపర్ 6 అంటే భయమేస్తుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 100 రాబడి వస్తుంటే 113 ఖర్చు అవుతుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పు ఇస్తామందని అంటే ఆనందపడ్డా. ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేటుకి ఇద్దాం. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం. అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంతో భారీ నష్టం. రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. ఇక చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసిండు. సో ఆర్థిక పరిస్థితి మీద వివరించే ప్రయత్నం చేసిండు. సో గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలోనే 14 లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రాష్ట్రానికి అని చెప్పిండు. చెప్పి కూడా మళ్ళీ సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చిండు. అనంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్రణాళికతోనే ముందుకెళ్ళి ఉండొచ్చు కదా. అంతేకాకుండా కేంద్రంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తారో ఊహించింది, కానీ బీజేపీకి తన పార్టీ మద్దతు అవసరమవుతుందని కూడా ఆయన ఊహించారో లేదో తెలియదు. అయినప్పటికీ ఇప్పుడు కేంద్రంలో కొలువుదీరినటువంటి సర్కారుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ అవసరం ఉంది. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నీ ఆయన అమలు చేసి తీరాల్సిన బాధ్యత ఉంది. కానీ సూపర్ 6లో భాగంగా ఇప్పుడు కేవలం పింఛన్లు మాత్రమే పెంచిండు. ఇంకా మిగిలిన పథకాల జోలికి వెళ్ళట్లేదు. అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇంకా అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. రైతు భరోసా పథకాన్ని పెంచుతామని చెప్పి హామీ ఇచ్చిండు. సో అనేక రకాలైనటువంటి హామీలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పింఛన్లది ఒకటి అమలవుతుంది. మిగిలిన పథకాలు ఎట్లా అమలు చేయాలో అర్థం కావడం లేదు. అసలు సంపద ఎట్లా సృష్టించాలో అర్థం కావడం లేదంటూ ఇక ఆయన తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఆవేదనగా మాట్లాడారట. ఇదొక వార్త. సో ఇవి సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు. సాక్షి దినపత్రికలో మనకు మొత్తం ప్రభుత్వ వ్యతిరేక కథనాల సమాహారమే ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఒక్క లైన్ కూడా అనుకూలంగా ఉండదు. మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలు ప్రభుత్వ వ్యతిరేక కథనాలే ఉంటాయి. ఇది సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి పరిస్థితి.